గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మెజర్మెంట్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే వ్యాకోచత్వాన్ని కొలుచు పద్ధతుల గురించి నేర్చుకుందాం. మనం గత క్లాస్లో వ్యాకోచత్వం అంటే ఏంటి, వ్యాకోచత్వ రకాలు, వ్యాకోచత్వ రకాలంటే ధర డిమాండ్ వ్యాకోచత్వము, ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము, అదేవిధంగా జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలుచు పద్ధతుల గురించి నేర్చుకుంటున్నాము. సో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ క్యాన్ బి మెజర్డ్ త్రూ 3 పాపులర్ మెథడ్స్. దీస్ మెథడ్స్ ఆర్, ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ వ్యాకోచత్వంను కొలవడానికి 3 ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. అవి ఒకటి టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ ఆర్ టోటల్ అవుట్లే మెథడ్. టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్. సెకండ్ వన్ పాయింట్ ఎలాస్టిసిటీ మెథడ్. థర్డ్ వన్ ఆర్క్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే మొత్తం వ్యయ పద్ధతి. 2 పాయింట్ ఎలాస్టిసిటీ మెథడ్ బిందు వ్యాకోచ పద్ధతి. 3 ఆర్క్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఆర్క్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్. Elasticity of demand can be measured from the changes in the expenditure of a consumer on a commodity as its price changes, known also as the outlay method. It was given by Marshall. He is distinguished between the 3 separate cases of changes in total outlay resulting from a change in the price of a commodity. These 3 cases can be shown with the help of the table. సో టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ మొత్తం వ్యయ పద్ధతి గురించి మాట్లాడే ముందు ఒకటి వ్యాకోచత్వం అంటే ఒక వస్తువు యొక్క ధరలో మార్పు రావడం వలన డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వస్తుందనేది మనకు వ్యాకోచత్వం తెలియజేస్తుంది. సో ఈ ధరలో మార్పు వలన వినియోగదారుడు తాను ఖర్చు చేసే, అంటే కొనుగోలుదారుడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఖర్చు, అదేవిధంగా అమ్మకందారుడు పాయింట్ ఆఫ్ వ్యూలో రాబడి ఏ విధంగా ఉంది, ఒక వస్తువు ధర తగ్గడం వలన వినియోగదారుడు యొక్క ఖర్చు పెరుగుతుందా లేదా తగ్గుతుందా, లేకపోతే స్థిరంగా ఉంటుందా అనేది తెలుసుకోవడం కోసం మనం టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ను మొత్తం ఖర్చు పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. సో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ క్యాన్ బి మెజర్డ్ ఫ్రమ్ ద చేంజెస్ ఇన్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ కన్జ్యూమర్ ఆన్ ద కమోడిటీ యాజ్ ఇట్స్ ప్రైస్ చేంజెస్. అంటే ఆ వస్తువు యొక్క ధరలో మార్పు రావడం వినియోగదారుడు అతను చేసే వ్యయం పెరుగుతుందా లేకపోతుందా తెలుసుకోవడం కోసం మనకు ఈ టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ పనికొస్తుంది. ఈ టోటల్ మొత్తం వ్యయ పద్ధతిని మార్షల్ అభివృద్ధి పరచడం జరిగింది. సో ఈ టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తం వ్యయ పద్ధతిలో మనకు 3 కేసులు ఉన్నాయి. ఒకటి, వినియోగదారుడు ఒక వస్తువు ధర తగ్గడం వల్ల అతను వినియోగించే వస్తువుల పరిమాణం పెరగడంతో పాటు అతను చేసే ఖర్చు పెరుగుతుంది. ఇది ఒక కేసు. రెండో కేసు, వినియోగదారుడు వస్తువు ధర తగ్గడం వలన వినియోగదారుడు వినియోగించే వస్తువుల పరిమాణం పెరిగి అతను చేసే వ్యయం స్థిరంగా ఉన్నట్లయితే ఇది సెకండ్ కేస్, కాన్స్టెంట్గా ఉంటుంది. ఎలాస్టిసిటీ అనేది, వ్యాకోచత్వం అనేది స్థిరంగా ఉంటుంది. ముందు థర్డ్ వన్, వినియోగదారుడు ఆ వస్తువు యొక్క ధర తగ్గడం వలన వినియోగదారుడు వినియోగించే వస్తువుల పరిమాణం పెరిగినప్పటికీ అతను చేసే వ్యయం తగ్గినట్లయితే దీన్ని మనం నెగిటివ్ ఎలాస్టిసిటీగా చెప్పుకోవడం జరుగుతుంది, రుణాత్మకమైన ఎలాస్టిసిటీగా చెప్పుకోవడం జరుగుతుంది. సో టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్. సో మొత్తం వ్యయ పద్ధతిలో వినియోగదారుడు తాను చేసే వ్యయం ఆధారంగా మనం వ్యాకోచత్వాన్ని కొలవడం జరుగుతుంది. అంటే ధరలో మార్పు రావడం వల్ల అతను ఖర్చు చేసే వినియోగించే వస్తువులపై చేసే వ్యయం ఆధారంగా మనం వ్యాకోచత్వాన్ని కొలవడం జరుగుతుంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ వన్ 3 కేసెస్ ఉంటాయి. ఒకటి, వినియోగదారుడు ఆ వస్తువు యొక్క ధర తగ్గడం వలన వినియోగదారుడు వినియోగ పరిమాణం పెంచి అతను చేసే వ్యయం పెరిగినట్లయితే మనకు ఎలాస్టిసిటీ అనేది మోర్ దాన్ 1గా ఉంటుంది. అతను అదే వస్తువు యొక్క ధర తగ్గడం వలన వినియోగించే పరిమాణం పెరిగినప్పటికీ అతను చేసే వ్యయం స్థిరంగా ఉన్నట్లయితే ఏమవుతుంది, మనకు ఎలాస్టిసిటీ అనేది యూనిట్గా 1గా ఉంటుంది. అదేవిధంగా కాన్స్టాంట్గా ఉంటుంది. ఇక్కడ
వస్తువు యొక్క ధర తగ్గినప్పటికీ అతను వినియోగించే వస్తువుల పరిమాణం పెరిగినప్పటికీ అతను చేసే వ్యయం తగ్గినట్లయితే మనకు ఎలాస్టిసిటీ అనేది నెగిటివ్గా ఉంటుంది. దీన్ని మనం ఈ క్రింది టేబుల్ ద్వారా తెలుసుకుందాం. సో టేబుల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ ఎలాస్టిసిటీ. సో మనం చూస్తే ఈ టేబుల్ని ప్రైస్ మొదటి కాలంలో తీసుకున్నాం, అమౌంట్ డిమాండెడ్ కిలోస్, టోటల్ ఎక్స్పెండిచర్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎక్స్పెండిచర్, డైరెక్షన్ ఆఫ్ ప్రైసెస్, డైరెక్షన్ ఆఫ్ టోటల్ అవుట్లే. సో మనం మొట్టమొదటిగా ధర 10 రూపాయలు ఉన్నప్పుడు 1 కేజీ డిమాండ్ చేసి కొనుగోలు చేసాము. సో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు చేసామంటే 10 రూపాయలకి ఖర్చు చేసాము. అదేవిధంగా 10 రూపాయల నుంచి ధర 9 రూపాయలకు తగ్గినప్పుడు మనం 2 కేజీలను కొన్నాం. 2 కేజీలను కొన్నాము. సో ఈ 2 కేజీల మీద చేసిన మొత్తం ఖర్చు ఎంత అంటే 18 రూపాయలు. అదేవిధంగా 9 రూపాయల నుంచి 8 రూపాయలకు తగ్గినప్పుడు మనం కొనుగోలు చేసిన వస్తువు పరిమాణం 3 కేజీలు. అదేవిధంగా మనం ఖర్చు చేసిన వ్యయము 24 రూపాయలుగా చెప్పుకున్నాము. అదేవిధంగా 8 నుంచి 7 రూపాయలకు తగ్గినప్పుడు మనం కొనుగోలు చేసిన పరిమాణము 4 కేజీలు. మనం చేసిన ఖర్చు 28 రూపాయలు. అదేవిధంగా ధర 7 రూపాయల నుంచి 6 రూపాయలకు తగ్గినప్పుడు మనం కొనుగోలు చేసిన వస్తువు పరిమాణము 5 కేజీలు. అదేవిధంగా మనం ఖర్చు చేసిన వ్యయం 30 రూపాయలుగా ఉన్నది. అదేవిధంగా 6 రూపాయల నుంచి ధర ఇంకా తగ్గినప్పుడు 5 రూపాయలకు తగ్గినప్పుడు మనం కొనుగోలు చేసిన వస్తువు పరిమాణము 6 కేజీలు. మనం చేసిన వ్యయం 30 రూపాయలు. అదేవిధంగా 5 రూపాయల దగ్గర నుండి ధర 4 రూపాయలకు తగ్గినప్పుడు మనం చేసిన వ్యయం మనం చేసిన కొనుగోలు పరిమాణం, వస్తువు యొక్క కొనుగోలు పరిమాణం 6 నుండి 7 కేజీలకు పెరిగింది. కానీ మనం చేసిన ఖర్చు వ్యయము 28 రూపాయలు. ఆ తర్వాత ఇంకా ధర 4 రూపాయల నుండి 3 రూపాయలకు తగ్గినప్పుడు మనం కొనుగోలు చేసిన వస్తువు పరిమాణము 8 కేజీలు. అదేవిధంగా మనం చేసిన ఖర్చు 24 రూపాయలు, అంటే ఇంకా తగ్గింది. సో 3 రూపాయల ధర నుండి 2 రూపాయలకు తగ్గించినప్పుడు 3 రూపాయల నుండి 2 రూపాయలకు తగ్గించినప్పుడు మనం కొనుగోలు చేసిన వస్తువు పరిమాణము 8 కేజీల నుండి 9 కేజీలకు పెరిగింది. కానీ మనం చేసిన వ్యయము ఎంత ఉన్నది? 18 రూపాయలుగా ఉన్నది. అదేవిధంగా ధర 2 రూపాయల నుండి 1 రూపాయికి తగ్గించినప్పుడు మనం కొనుగోలు చేసిన వస్తువు పరిమాణము 10 కేజీలు. మనం ఖర్చు చేసిన వ్యయము 10 రూపాయలుగా ఉన్నది. సో ఈ టేబుల్ను మనం పరిశీలించినట్లయితే మొదటి భాగం 10 రూపాయల నుంచి 9 రూపాయలకు తగ్గినప్పుడు, 9 రూపాయల నుంచి 8 రూపాయలు తగ్గినప్పుడు, 8 రూపాయల నుంచి 7 రూపాయలకు తగ్గినప్పుడు ధర మన కొనుగోలు పరిమాణం పెరుగుతూ ఉన్నా మనం ఖర్చు చేసే వినియోగదారుడు ఖర్చు చేసే అమౌంట్ పెరుగుతూ ఉన్నది. మనం పరిశీలించినట్లయితే 10 నుంచి మొట్టమొదటిగా 10కి 1 కేజీ కొనడానికి 10 రూపాయలు ఖర్చు చేసిండు. 10 నుంచి 9 తగ్గినప్పుడు 2 కేజీలు కొని 18 రూపాయలు ఖర్చు చేసిండు. అదేవిధంగా 8 రూపాయలకు ధర 9 నుండి 8 రూపాయలకు తగ్గినప్పుడు 3 కేజీలు కొని 24 రూపాయలు ఖర్చు చేసిండు. అదేవిధంగా 8 నుంచి 7 రూపాయలకు తగ్గినప్పుడు 3 నుంచి 4 కేజీలకు కొనుగోలు పరిమాణం పెంచి అతను వ్యయం 28 రూపాయలుగా చేసిండు. అంటే ఇక్కడ ఏం చేశాడు వినియోగదారుడు? ధర తగ్గుతున్న కొద్దీ కొనుగోలు చేసే వస్తువు పరిమాణం పెంచుతూ అతను చేసే వ్యయం పెరుగుతూ ఉన్నది. ఇక్కడ ప్రైస్ ఏమవుతుంది? తగ్గుతూ ఉన్నది. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది? గ్రేటర్ దాన్ యూనిటీ, అంటే 1 కన్నా ఎక్కువగా ఉన్నది. అంటే డైరెక్షన్ ఆఫ్ టోటల్ అవుట్లే ఇక్కడ ఏమవుతుంది? మొత్తం ఖర్చు ఏమవుతుంది? పెరుగుతూ ఉన్నది. ఆ తర్వాత 7 రూపాయల నుండి ధర 6 రూపాయలకు తగ్గినప్పుడు అతను కొనుగోలు చేసే వస్తువు పరిమాణం 5 కేజీలు పెరిగింది. అతను ఖర్చు చేసేది 30 రూపాయలకు పెరిగింది. 6 రూపాయల నుండి 5 రూపాయలకు తగ్గినప్పుడు ధర 6 రూపాయల నుండి 5 రూపాయలకు తగ్గినప్పుడు అతను కొనుగోలు చేసిన వస్తువు పరిమాణం 6 కేజీలు. కానీ అతను ఖర్చు చేసిన వ్యయం ఎంత? 30 రూపాయలకు ఉన్నది. అంటే ఇక్కడ ఏమవుతుంది? మనం చేసే వ్యయం ఏమైంది? కాన్స్టాంట్గా ఉన్నది. 6 రూపాయలు ఉన్న దగ్గర నుంచి 5 రూపాయలు ఉన్న దగ్గరికి 6 రూపాయల ధర ఉన్నప్పటి నుంచి 5 రూపాయలకు వచ్చినప్పుడు మనం వినియోగంపై చేసిన వ్యయం ఎంత ఉన్నది? 30 రూపీస్ కాన్స్టాంట్గా ఉన్నది. ప్రైస్ డైరెక్షన్ ఎలా ఉంది? ప్రైస్ తగ్గుతూ ఉన్నది, కానీ మనం వినియోగించే పరిమాణం పెరుగుతూ ఉన్నది. కానీ మనం ఖర్చు చేసే వ్యయం ఏమున్నది? స్థిరంగా ఉన్నది, కాన్స్టాంట్గా ఉన్నది. మనం చేసే వ్యయం కాన్స్టాంట్గా ఉన్నది. ఆ తర్వాత
రూపాయల నుండి ప్రైస్ ఏం చేసాము, ఇంకా తగ్గించాము, 4 రూపాయలకి తగ్గించాము. తగ్గించిన తర్వాత మనం కొనుగోలు చేసే వస్తురాశి పరిమాణం 7 కేజీలు పెరిగింది, కానీ ఖర్చు చేసే వ్యయం చేసేది 28 రూపాయలుగా ఉన్నది. అంటే 30 రూపాయలతో కంపేర్ చేస్తే 28 రూపాయలు. అంటే వినియోగదారుడు ధర తగ్గుతున్న కొద్దీ కొనుగోలు పరిమాణం పెంచి తను ఖర్చు చేసే వ్యయాన్ని ఏం చేస్తున్నాడు, తగ్గిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి, 4 రూపాయల ధర నుంచి. సో 4 నుంచి 3 తగ్గించినప్పుడు కొనుగోలు చేసే వస్తువు పరిమాణం 8గా ఉన్నది. 8 కేజీలుగా ఉన్నది. 8 కేజీల మీద ఖర్చు చేసింది 24 రూపాయలు. అంటే ఆ లాస్ట్ 4 రూపాయలు ఉన్నప్పుడు 28 రూపాయలు ఖర్చు చేసిండు, 3 రూపాయలకు ఉన్నప్పుడు 24 రూపాయలు ఖర్చు చేసిండు. అదేవిధంగా 2 రూపాయలకు తగ్గినప్పుడు అతను వినియోగంపై చేసిన వ్యయం 18 రూపాయలుగా ఉన్నది. అదేవిధంగా 2 రూపాయల నుండి 1 రూపాయికి ధర తగ్గినప్పుడు అతను డిమాండ్ చేసిన వస్తువు పరిమాణం 10 రూపాయలు, అతను ఖర్చు చేసింది 10 రూపాయలుగా ఉన్నది. సో 4 రూపాయల ధర దగ్గర నుండి తగ్గుతూ ఉంటే వినియోగించే వస్తువుల పరిమాణం పెరిగింది, కానీ అతను చేసే వ్యయం ఏమైంది, వినియోగదారుడు చేసే వ్యయం ఏమైంది, తగ్గుతూ ఉన్నది. అంటే ఇక్కడ లెస్ దాన్ యూనిట్గా ఉన్నది. అంటే వినియోగదారుడు వినియోగించే వస్తువుల పరిమాణం పెరిగినప్పటికీ అతను చేసే వ్యయం ఏమైంది, తగ్గుతూ ఉన్నది. సో ఈ టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకు వినియోగదారుడు ధరలు తగ్గుతున్న కొద్దీ అతను వినియోగించే వస్తువుల పరిమాణం పెంచి సో ఎక్స్పెండిచర్ అతను చేసే వ్యయం పెరుగుతూ ఉన్నది. ఆ తర్వాత ధర ఇంకా తగ్గుతూ ఉంటే వినియోగదారుడు వస్తువుల కొనుగోలు పరిమాణం పెంచుతాడు, కానీ అతను చేసే వ్యయం తగ్గుతూ ఉంటుంది. ఆ తరువాత ఇంకా ధరలు తగ్గినట్లయితే వినియోగ పరిమాణం పెంచి ఖర్చు మాత్రం తగ్గించడం జరుగుతుంది. ఇది మనం టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ మెథడ్లో మనం ఎలాస్టిసిటీని కనుక్కోవడం జరుగుతుంది. దీన్ని ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చును. ఈ టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ని మనం రేఖాచిత్రం ద్వారా ఫ్రమ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ని పరిశీలించినట్లయితే ఓఎక్స్ యాక్సెస్పై టోటల్ ఎక్స్పెండిచర్ను చూపెట్టాము, ఓవై అక్షంపై ప్రైస్ని చూపెట్టాము. సో ఓఎక్స్ అక్షంపై టోటల్ అవుట్లైన్, ఓఎక్స్ యాక్సిస్పై టోటల్ అవుట్లే అండ్ ఓవై యాక్సిస్పై ప్రైస్ని చూపెట్టాము. మనం డిమాండ్ రేఖను చూసినట్టే డిసి, సిబి, బిఏ అనే బిందువులు మనకు కనబడుతూ ఉన్నాయి. సో డిసి అంటే ఇక్కడ ఈ ఎలాస్టిసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 1. అంటే ఇక్కడ వస్తువు యొక్క ధర తగ్గుతున్న కొద్దీ వినియోగదారుడు వినియోగించే వస్తువుల పరిమాణం పెరుగుతుంది. వినియోగదారుడు వినియోగించే వస్తువుల పరిమాణంతో పాటు అతని వినియోగదారుడు యొక్క మొత్తం వ్యయము పెరుగుతూ ఉంది. ఇక్కడ ఎలాస్టిసిటీ అనేది గ్రేటర్ దాన్ 1గా ఉన్నది. అంటే డి నుండి సి పాయింట్ వరకు ధర వ్యాకోచత్వం ఎలా ఉన్నట్టు, గ్రేటర్ దాన్ 1గా, అంటే వ్యాకోచత్వంగా ఉన్నట్టుగా మనం గుర్తించాలి. డి నుండి సి అనే బిందువు వరకు ఏమున్నట్టు, డిమాండ్ వ్యాకోచత్వంగా ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఆ తర్వాత డి నుండి సి నుండి బి బిందువు వరకు ధర తగ్గినప్పటికీ అతను వినియోగించే వస్తువుల పరిమాణం పెరిగినప్పటికీ అతను చేసే వ్యయం చేసే వ్యయం స్థిరంగా ఉన్నది. సి నుండి బి బిందువుకు వ్యాకోచత్వము ఈ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ 1. అంటే కాన్స్టెంట్, అతను చేసే వ్యయం కాన్స్టెంట్ స్థిరంగా ఉన్నది. ఈజ్ ఈక్వల్ 1, ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ 1. అంటే ఇక్కడ అతను ధర తగ్గినప్పటికీ వినియోగించే వస్తువుల పరిమాణం పెరిగినప్పటికీ అతను చేసే వ్యయం ఏమైంది, స్థిరంగా ఉన్నది. సో సి నుండి బి బిందు వరకు ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ 1 యూనిట్రీగా ఉన్నట్టు. నెక్స్ట్ బి నుండి ఏ బిందు వరకు అతను వస్తువు ధర తగ్గినప్పటికీ అతను వినియోగించే వస్తువుల పరిమాణం పెరిగినప్పటికీ అతను చేసే వ్యయం ఏమవుతుంది, తగ్గుతూ ఉన్నది. సో బి నుండి ఏ బిందువు వరకు ఎలాస్టిసిటీ ఈజ్ లెస్ దాన్ 1. అంటే ఇక్కడ డిమాండ్ అవ్యాకోచంగా ఉన్నట్టు. సో మళ్ళీ ఒకసారి పరిశీలించినట్లయితే డి నుండి సి బిందువు వరకు డిమాండ్ వ్యాకోచంగా ఉన్నట్టు, ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ గ్రేటర్ దాన్ 1. సి నుండి బి బిందువు వరకు ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ 1. అంటే ఇక్కడ ఎలాస్టిసిటీ అనేది వ్యాకోచత్వం అనేది కాన్స్టాంట్గా ఉన్నది. బి నుండి ఏ బిందువు వరకు ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ లెస్ దాన్ 1. ఇక్కడ వ్యాకోచం అవ్యాకోచంగా ఉన్నట్టు. నెక్స్ట్ పాయింట్ మెథడ్, ద సెకండ్ మెథడ్, బిందు పద్ధతి.
The second method, popular method of measuring elasticity of demand, was also given by Marshall. In this method, we make use of demand curve drawn on a graph. Therefore, it is called a graphic method or geometrical method. The method can be used. The second method, రెండో పద్ధతి మనకు బిందు వ్యాకోచ పద్ధతి. బిందు వ్యాకోచ పద్ధతిని మనం రేఖాగణిత పద్ధతి కూడా చెప్పుకుంటాము. సో రేఖాగణిత పద్ధతి జియోమెట్రిక్ పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. సరళరేఖగా ఉన్న డిమాండ్ రేఖ ఏదో ఒక బిందువు వద్ద సరళరేఖగా ఉన్న డిమాండ్ రేఖపై ఏదో ఒక బిందువు వద్ద ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి బిందు వ్యాకోచ పద్ధతిని వాడటం జరుగుతుంది. అంటే డిమాండ్ రేఖపై ఏదో ఒక బిందువు వద్ద వ్యాకోచత్వాన్ని కొలవడానికి మనకు బిందు వ్యాకోచ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ బిందు వ్యాకోచ పద్ధతిలో ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి ఈ క్రింది సూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆ సూత్రం ఏంటంటే ధర డిమాండ్ వ్యాకోచత్వం ఈజ్ ఈక్వల్ డిమాండ్ రేఖ యొక్క కింది భాగము బై డిమాండ్ రేఖ యొక్క పై భాగంగా చేస్తే డిమాండ్ రేఖ యొక్క కింది భాగం బై డిమాండ్ రేఖ పై భాగం చేస్తే మనకు ధర డిమాండ్ వ్యాకోచత్వము వస్తుంది. సో ధర డిమాండ్ వ్యాకోచత్వం ఎలా వస్తుంది? డిమాండ్ రేఖ యొక్క కింది భాగము బై డిమాండ్ రేఖ యొక్క పై భాగంతో మనం భాగించినట్లయితే మనకు ధర డిమాండ్ వ్యాకోచత్వము వస్తుంది. సో ఈ బిందు పద్ధతిని మనం ఏ పద్ధతి అంటున్నాము? రేఖాగణిత పద్ధతిని. దీని గ్రాఫికల్ మెథడ్లో మనం గ్రాఫ్ ద్వారా చూపెట్టడం జరుగుతుంది. సో ఆ గ్రాఫ్ పై చూపెట్టేటప్పుడు డిమాండ్ రేఖ సరళరేఖగా ఉన్నప్పుడు ఆ సరళరేఖగా ఉన్నప్పుడు ఏదో ఒక పాయింట్ వద్ద బిందు వద్ద ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి మనకు బిందు వ్యాకోచ పద్ధతి ఉపయోగపడుతుంది. సో బిందు వ్యాకోచ పద్ధతిని ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా మనం తెలుసుకుంటాం. సో పై రేఖాచిత్రాన్ని పరిశీలించినట్లయితే ఓఎక్స్ అక్షంపై వస్తువు యొక్క పరిమాణంను, ఓవై అక్షంపై ధరను సూచించాము. ఎల్ఎం అనేది మనకు డిమాండ్ రేఖ. ఎల్ఎం అనేది డిమాండ్ రేఖ. సో ఈ ఎల్ఎం అనే డిమాండ్ రేఖలో మనం పరిశీలించినట్లయితే పి మిడ్ పాయింట్ను చూసినట్లయితే పై నుంచి P2, P3, P1, P4 అనే బిందువులు మనకు కనబడడం జరిగింది. ఎల్ఎం అనేది డిమాండ్ రేఖ. సో మనం ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఎలా కొలుస్తాము? డిమాండ్ రేఖ కింది భాగము బై డిమాండ్ రేఖ. ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఎలా కొలుస్తాము? మనకు ఒక సూత్రం ఉన్నది. సో బిందు పద్ధతిలో మనకు సూత్రం ఉంది. ఏమున్నది? ధర డిమాండ్ వ్యాకోచత్వం ఈజ్ ఈక్వల్ డిమాండ్ రేఖ యొక్క కింది భాగము బై డిమాండ్ రేఖ యొక్క పై భాగంను భాగించినట్లయితే మనకు ధర డిమాండ్ వ్యాకోచత్వం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పీని కనుక్కోవాలి. పీ ఈజ్ ఈక్వల్ ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ మనం సూత్రంలో ఏమనుకున్నాము? డిమాండ్ రేఖ కింద భాగం. సో పిఎం కింద భాగం అంటే పీ దగ్గర నుంచి తెలుసుకుందాం అనుకున్నాము. పి అనే బిందువు దగ్గర ధర డిమాండ్ వ్యాకోచత్వం ఎలా ఉందో అనేది మనం తెలుసుకుందాం అనుకున్నాం. పి కింద భాగం కాబట్టి పిఎం బై పిఎల్. సో పిఎం బై పిఎల్ ఈజ్ ఈక్వల్ 1. ఎందుకంటే ఇక్కడ 1 హాఫ్ ఉన్నది. అంటే ఇక్కడ యూనిటరీ ఎలాస్టిసిటీ హాఫ్గా. సో ప్రైస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ 1 ఉంటే మనం ఏమనుకుంటాము? యూనిటరీ ఎలాస్టిసిటీ, ఏకత్వ వ్యాకోచత్వము. సో ఈపీ ఈజ్ ఈక్వల్ పిఎం బై పిఎల్ ఈజ్ ఈక్వల్ 1. అంటే ఇక్కడ డిమాండ్ రేఖ యొక్క కింద భాగం ఏంటి? మనకు పిఎం. అదే పై భాగం ఏంటి? పిఎల్. సో పిఎం బై పిఎల్ చేసినట్లయితే మనకు 1 వస్తుంది. అదేవిధంగా మనకు ఇప్పుడు పై భాగంలో P1 కావాలి. సో ఎలాస్టిసిటీ ఆఫ్ P1 ఈజ్ ఈక్వల్ P1M బై P1L. సో ఇక్కడ చూస్తే మనకు ఎలాస్టిసిటీ ఆఫ్ P1 ఈజ్ ఈక్వల్ గ్రేటర్ దాన్ 1గా ఉంటుంది. సో అదేవిధంగా మనకు EP4 కావాలి. EP4 ఎలా వస్తుంది? LM బై 0 చేసినట్లయితే ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ. సో LM బై 0. ఎందుకంటే y యాక్సిస్ దగ్గర టచ్ అయిన దగ్గర L పాయింట్ దగ్గర మనకు డిమాండ్ వ్యాకోచత్వము అనంతంగా ఉంటుంది. డిమాండ్ వ్యాకోచత్వం ఎలా ఉంటుంది? ధర డిమాండ్ వ్యాకోచత్వం ఎలా ఉంటుంది? అనంతంగా ఉంటుంది. సో అదేవిధంగా EP2కు చూద్దాం. EP2 చూసినట్లయితే EP2 ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ 2 P2 బిందువు వద్ద
సో P2M by P2L ఈజ్ ఈక్వల్ లెస్ దాన్ 1 అంటే లెస్ దాన్ ఎలాస్టిసిటీ ఆఫ్ P2 పాయింట్ దగ్గర మనం వ్యాకోచత్వము P2M by P2L ఈజ్ ఈక్వల్ లెస్ దాన్ 1. అదేవిధంగా EP3 అనే బిందువు దగ్గర చూద్దాం. EP3 అనే బిందువు దగ్గర O by M 0 by ML అంటే ఎక్స్ యాక్సిస్కు మనకు డిమాండ్ రేఖ టచ్ అవ్వగానే వస్తువుల కొనుగోలు పరిమాణం ఎంత ఉన్నది? శూన్యంగా ఉన్నది. అదే వై యాక్సిస్ దగ్గర అనంతంగా ఉన్నది. 0/ml చేసినట్లయితే 0. సో మనం పై రేఖాచిత్రంలో పరిశీలించినట్లయితే LM అనేది డిమాండ్ రేఖ. సో ఈ ఎలాస్టిసిటీ P ఈజ్ ఈక్వల్ టు 1. సో అప్పుడు ఈ P1 పాయింట్ గ్రేటర్ దాన్ 1, P4 పాయింట్ అనేది ఇన్ఫినిటీ, అలాగే P2 పాయింట్ లెస్ దాన్ 1, P3 పాయింట్ 0గా ఉన్నది. అంటే వై అక్షానికి సమాంతరంగా ఉన్నప్పుడు డిమాండ్ వ్యాకోచత్వము అనంతంగాను, అదేవిధంగా డిమాండ్ రేఖ ఎక్స్ యాక్సిస్ టచ్ అయిన ఖండించిన బిందువు వద్ద ధర డిమాండ్ వ్యాకోచత్వం శూన్యంగా ఉంటుంది. సో మనం పైకి వెళ్తున్నట్టయితే డిమాండ్ P నుండి పైకి వెళ్తున్నట్లయితే వ్యాకోచత్వం ఎక్కువగా ఉన్నట్లు, అదేవిధంగా కిందకు వస్తున్నట్లయితే వ్యాకోచత్వ విలువ తక్కువగా ఉన్నట్లు మనం పై రేఖాచిత్రాన్ని బట్టి పరిశీలించడం జరిగింది. సో పైకి వెళ్తూ ఉంటే డిమాండ్ వ్యాకోచత్వం ఏమవుతుంది? పెరుగుతూ, అంటే ఎలా ఈ P బిందువు నుండి పైకి వెళ్తున్న కొద్దీ ఎగువ భాగంకు డిమాండ్ రేఖ ఎగువ భాగంపై వెళ్తూ ఉంటే వ్యాకోచత్వ విలువ పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా P బిందువు నుండి దిగువకు వస్తుంటే డిమాండ్ రేఖ దిగువకు వస్తూ ఉంటే వ్యాకోచత్వ విలువ తగ్గుతూ ఉన్నది. సో మనం గ్రాఫిక్ మెథడ్లో ఏ పాయింట్ దగ్గరనైనా డిమాండ్ రేఖపై ఏ బిందువు వద్దనైనా మనం వ్యాకోచత్వాన్ని ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఆర్క్ ఎలాస్టిసిటీ మెథడ్, అంటే ఆర్క్ ఎలాస్టిసిటీ మెథడ్, ఆర్క్ వ్యాకోచ పద్ధతి. సో అనదర్ ప్రొసీజర్ adopted in the measurement of price elasticity of demand is to use the averages of the original price and the changed price, original demand and the changed demand. In this method we make use of P plus P1 by 2 rather than P. అంతకుముందు మనం ధరను చూసేటప్పుడు Pనే తీసుకునేవాళ్ళం. ఇప్పుడు P అంటే పాత ధర ప్లస్ మార్పు వచ్చిన ధర, కొత్త ధర బై 2 చేసుకొని మనం Pగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా Q ప్లస్ Q1 by 2. అందువల్లనే ఈ పద్ధతిని ఆర్క్ పద్ధతిని మనం సగటు పద్ధతి అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ధరలో పాత ధర ప్లస్ కొత్త ధర బై 2, అదేవిధంగా పాత పరిమాణము ప్లస్ కొత్త పరిమాణము బై 2గా తీసుకొని సగటుని తీసుకొని మనం ఈ ఆర్క్ ఎలాస్టిసిటీని కనుగొనం. ఎలాస్టిసిటీ మెథడ్లో ధర వ్యాకోచత్వాన్ని కొలవడం జరుగుతుంది. ఈ పద్ధతి సాధారణంగా బిందు పద్ధతిలో సరైన అంటే మొత్తం సమాచారం లభ్యం కానప్పుడు మనకు మొత్తం సమాచారం ఏకచత్వానికి సంబంధించిన ఆ దత్తాంశానికి సంబంధించిన మొత్తం సమాచారము లభ్యం కానప్పుడు ఈ ఆర్క్ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. ఆర్క్ అంటే ఒక సెగ్మెంట్ అంటే భాగాన్ని మనం పరిగణలోకి తీసుకొని మనం వ్యాకోచత్వాన్ని కొలవడం జరుగుతుంది. దీన్ని మనం ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా తెలుసుకోవచ్చు. సో ఆర్క్ రేఖాచిత్రంలో ఆర్క్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని చూసినట్లయితే ఓఎక్స్ అక్షంపై కమోడిటీ ఏ, ఓఎక్స్పై కమోడిటీ బి తీసుకున్నాము. ఇక్కడ మనం ప్రైస్ ఓపీ 1గా ఉన్నప్పుడు క్వాంటిటీ పరిమాణం M1గా ఉన్నది. అదేవిధంగా OP2 నుండి OP1 నుండి ప్రైస్ OP2కు తగ్గించినప్పుడు ప్రైస్ తగ్గించినప్పుడు డిమాండ్ M2గా ఉన్నది. సో ఈ పాయింట్ మనం OP1 నుంచి OP2కు తగ్గించినప్పుడు మనకు ఒక ఆర్క్ లెక్క పాయింట్ కట్ చేసిన దగ్గర మనకు ఆర్క్ పాయింట్ అంటే ఆ సెగ్మెంట్లో మనం ఎలాస్టిసిటీని కనుగొనడం జరుగుతుంది. సో ఆర్క్ ఎలాస్టిసిటీ
మనం సూత్రం ఏం ధర డిమాండ్ వ్యాకోచిత్వానికి సూత్రం ఏమనుకున్నాము? ధర డిమాండ్ వ్యాకోచిత్వం ఈజ్ ఈక్వల్ డిమాండ్లో మార్పు బై ధరలో మార్పు ఇంటూ ప్రారంభపు ధర ప్లస్ నూతన ధర బై ప్రారంభపు డిమాండ్ ప్లస్ నూతన డిమాండ్ బై 2గా చేసినట్లయితే మనకు ఆర్క్ వ్యాకోచత్వాన్ని కనుగొనడం జరుగుతుంది. సో ఈ ఆర్క్ వ్యాకోచత్వంలో డిమాండ్ ధర ఏ విధంగా మారితే డిమాండ్ పరిమాణం ఎంత మార్పు వస్తుంది అనేది మనకు తెలుసుకోవడం జరుగుతుంది. సో ఒకసారి మళ్ళీ ఈ వ్యాకోచత్వాన్ని కొలుచు పద్ధతుల గురించి ఒకసారి అవలోకన చేసుకుందాం. సో మెజర్మెంట్ ఆఫ్ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, మెజర్మెంట్ ఆఫ్ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్కి ముందు వ్యాకోచత్వం అంటే ఏంటో తెలుసుకుందాం. వ్యాకోచత్వం అంటే ఒకసారి గుర్తు చేసుకుందాం. వ్యాకోచత్వం అంటే ఒక వస్తువు యొక్క ధరలో మార్పు రావడం వలన ఒక వస్తువు యొక్క డిమాండ్ కారకాలలో వ్యాకోచత్వం అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ కారకాలలో మార్పు రావడం వల్ల ఏదో ఒక కారకంలో మార్పు రావడం వల్ల డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వస్తున్నది అనేది మనకు వ్యాకోచత్వము తెలియజేస్తుంది. అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ కారకాలలో ఆ డిమాండ్ కారకాలు ఏదో ఒక దాంట్లో మార్పు రావడం వలన డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వస్తుందనేది మనకు వ్యాకోచత్వము తెలియచేస్తుంది. సో ఈ వ్యాకోచత్వాన్ని మనం స్థూలంగా 3 రకాలుగా చెప్పుకున్నాము, వర్గీకరించాము. 1 ధర డిమాండ్ వ్యాకోచత్వం, 2 ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము, 3 జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వము. ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఒక వస్తువు యొక్క ధరలో మార్పు రావడం వలన మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి మిగతా డిమాండ్ కారకాలను స్థిరంగా ఉంచి ఒక కారకం ఆ వస్తువు యొక్క ధర మారినట్లయితే డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వస్తున్నది అనేది మనకు ధర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేస్తుంది. అదేవిధంగా ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఏం తెలియజేస్తుంది? మనకు ఒక వినియోగదారుని యొక్క ఆదాయంలో మార్పు మిగతా కారకాలను స్థిరంగా ఉంచి, అంటే మిగతా డిమాండ్ కారకాలను స్థిరంగా ఉంచి ఒక ఆదాయాన్ని మనం తీసుకుంటే ఆదాయంలో మార్పు వచ్చినట్లయితే వినియోగదారుని ఆదాయంలో మార్పు రావడం వలన డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వచ్చిందనేది మనకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము తెలియజేస్తుంది. అదేవిధంగా జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం ఏం తెలియజేస్తుంది? ప్రత్యామ్నాయపూర్వక వస్తువుల ధరలో మార్పు వలన మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి ప్రత్యామ్నాయపూర్వక వస్తువుల ధరలో మార్పు వలన ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వస్తుందనేది మనకు జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వము తెలియజేస్తుంది. సో ఈ ధర డిమాండ్, ఆదాయ డిమాండ్, జాతీయతర డిమాండ్ నేర్చుకున్న తర్వాత ఈ ధర డిమాండ్ అనేది వ్యాకోచం ఎంత ఎలాస్టిసిటీ, ఎంత వ్యాకోచం చెందే స్వభావం ఉన్నదని తెలుసుకున్నాము మనం. కానీ ఈ వ్యాకోచత్వాన్ని ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలడానికి మనకు ముఖ్యంగా 3 పద్ధతులు ఉన్నాయి. అవి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కెన్ బి మెజర్డ్ త్రూ ద పాపులర్ మెథడ్స్. దీస్ మెథడ్స్ ఆర్ టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్, పాయింట్ ఎలాస్టిసిటీ మెథడ్. సో ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని 5 రకాలుగా చెప్పుకోవడం జరిగింది. 1 సాపేక్ష పూర్తి వ్యాకోచత్వ డిమాండ్, పూర్తి అవ్యాకోచత్వ డిమాండ్. నెక్స్ట్ ఏకత్వ వ్యాకోచత్వ డిమాండ్, సాపేక్ష వ్యాకోచత్వ డిమాండ్, సాపేక్ష అవ్యాకోచ డిమాండ్గా చెప్పుకోవడం జరిగింది. సో ఈ డిమాండ్ వ్యాకోచత్వం స్వభావాన్ని ఎలా వ్యాకోచం చెందుతుంది, ఎంత అనేది చెప్తుంది, కానీ ఎంత అనేది ఎగ్జాక్ట్గా మనకు కరెక్ట్ మెజర్ చేయడానికి ఈ ధర డిమాండ్ వ్యాకోచత్వానికి మనకు 3 పద్ధతులు ఉన్నాయి. 1 టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్, 2 పాయింట్ ఎలాస్టిసిటీ మెథడ్, 3 ఆర్క్ ఎలాస్టిసిటీ మెథడ్. సో టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ మనకి ఏం చెప్తుందంటే, టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ ఒక వస్తువు యొక్క ధరలో మార్పు రావడం వల్ల ఆ వినియోగదారుని చేసే వ్యయంలో ఎంత మార్పు వస్తున్నది అనేది మనకు టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ తెలియచేస్తుంది. అంటే ఇక్కడ వినియోగదారుడి దృష్టిలో, కొనుగోలుదారుడి దృష్టిలో ఇది వ్యయం, అమ్మకందారుడి దృష్టిలో రాబడిగా ఉంటుంది. సో వినియోగదారుడు తను కొనుగోలు చేసే వస్తువు యొక్క ధర తగ్గడం వలన అతను ఆ వస్తువుపై చేసే వ్యయం పెరిగిందా లేదా తెలుసుకోవడానికి మనకు టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ మొత్తం వ్యయ పద్ధతి ఉపయోగపడుతుంది. సో మొత్తం వ్యయ పద్ధతిలో వినియోగదారుడు ధర తగ్గడం వల్ల అతని వస్తువును కొనుగోలు చేసే వస్తువు పరిమాణం పెరుగుతూ అతను చేసే వ్యయం పెరిగినట్లయితే వ్యయం పెరుగుతుందా లేదా తగ్గుతుందా లేదా కాన్స్టాంట్గా ఉందా అనేది మనం టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా తెలుసుకుంటాం. ఈ టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్లో మనకు వ్యాకోచత్వాన్ని తెలుసుకోవడం కోసం 3 కేసులు ఉన్నాయి. 1 వినియోగదారుడు వస్తువు ధర తగ్గడం వలన వినియోగాన్ని ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంని పెంచి వినియోగాన్ని పెంచినట్లయితే, వ్యయమును పెంచినట్లయితే మనం ఇక్కడ గ్రేటర్ దాన్
ఎలాస్టిసిటీ గ్రేటర్ దాన్ 1గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ వినియోగదారుడు వస్తు ధర తగ్గడం వల్ల వినియోగించే వస్తువుల పరిమాణంతో పాటు అతను చేసే వ్యయం కూడా పెరిగినట్లయితే వేకోచిత విలువ 1 కన్నా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వస్తువు యొక్క ధర తగ్గడం వలన వినియోగించే వస్తువుల పరిమాణం పెరిగి అతను చేసే వ్యయం స్థిరంగా ఉన్నట్లయితే మనం ఏం చెప్తున్నాం, వేకోచిత విలువ 1గా ఉన్నది, స్థిరంగా ఉన్నది. అదేవిధంగా వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే అతను వినియోగించే వస్తువుల పరిమాణం పెరిగిన అతను చేసే వ్యయము తగ్గినట్లయితే మనం వేకోచిత విలువ 1 కన్నా తక్కువగా ఉంటుంది, అంటే <1గా చెప్పడం జరుగుతుంది. మనం ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా ఈ క్రింది టేబుల్ ద్వారా చూసాము. సో ధర తగ్గుతూ ఉన్నది, అతను వినియోగదారుడు వినియోగించే వస్తువుల పరిమాణం పెరుగుతుంది, కానీ టోటల్ ఎక్స్పెండిచర్ 7 వరకు తను 7 రూపాయల ధర వరకు ఏం చేశాడు, అతను చేసే వ్యయము పెరుగుతూ ఉన్నది. ఆ తరువాత వెంటనే అతను చేసే వ్యయం 6 నుండి 5 రూపాయలు ధర తగ్గినప్పుడు అతను చేసే వ్యయం ఎంత అయింది, స్థిరంగా 30 రూపాయలు స్థిరంగా ఉన్నది. అదేవిధంగా ధర ఇంకా 5 రూపాయల నుంచి 4 రూపాయలు 3 రూపాయలు 2 రూపాయలు తగ్గినప్పుడు అతను కొనుగోలు చేసే వస్తువు పరిమాణం పెరిగినప్పటికీ అతను చేసే వ్యయం ఏమైంది, తగ్గుతూ ఉన్నది. 28, 24, 18, 0. సో మొదటి స్థానంలో ఇక్కడ గ్రేటర్ దాన్ యూనిటీ, వేకోచితం 1 కన్నా ఎక్కువ ఉన్నది. అదే రెండవ స్టేజ్లో ఈక్వాలిటీ టు యూనిటీ, అంటే యూనిటీగా ఉన్నది, వేకోచితం 1గా ఉన్నది, కాన్స్టెంట్ స్థిరంగా ఉన్నది. ఇక్కడ మూడో సందర్భంలో యూనిటీ, అంటే ఎలాస్టిసిటీ అనేది 1 కన్నా తక్కువ ఉన్నది, డిక్రీసింగ్గా ఉన్నది. సో అవ్యకోచంగా ఉన్నది. దీన్ని క్రింది రేఖాచిత్రం ద్వారా మనం చూస్తున్నాం. రేఖాచిత్రం పై రేఖాచిత్రాన్ని పరిశీలించినట్లయితే డి నుండి సి బిందువు, సి నుండి బి బిందువు, బి నుండి ఏ బిందువు ఎలా ఉన్నది, వేకోచిత్రం ఎలా ఉన్నది అనేది మనకు తెలియజేస్తున్నాయి. సో డి నుండి సి బిందువు వరకు వేకోచిత్రం 1 కన్నా ఎక్కువగా ఉన్నది. సో సి నుండి డి బిందువు మనం పైకి పోతున్నట్లయితే వేకోచిత్రం విలువ 1 కన్నా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సి నుండి బి బిందువు వరకు వేకోచిత్రం విలువ 1గా ఉన్నది. అదేవిధంగా బి నుంచి ఏ బిందువు వస్తూ ఉన్నట్లయితే వేకోచిత విలువ 1 కన్నా తక్కువగా ఉండి అవ్యాకోచంగా ఉన్నట్లు. సో సి నుండి డి బిందువు వెళ్తూ ఉంటే ధర వేకోచత్వంగా ఉన్నట్టు, సి నుండి బి ఉంటే ధర వేకోచితం స్థిరంగా ఉన్నట్టు, బి నుండి ఏ బిందువుకు వస్తుంటే వేకోచిత విలువ తగ్గుతూ ఉన్నట్లుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ వేకోచిత్వాన్ని డిమాండ్ వేకోచిత్వాన్ని మనకు కొనడానికి సెకండ్ పాయింట్ ఏంటంటే పాయింట్ మెథడ్. పాయింట్ అంటే డిమాండ్ రేఖ ఒక సరళ రేఖగా ఉన్నప్పుడు డిమాండ్ రేఖపై ఏ బిందువు దగ్గరనైనా మనం వేకోచిత్వాన్ని కొలవదలుచుకున్నాము. సో ఆ ఏ బిందువు దగ్గర అయితే వేకోచిత్వాన్ని కొలదలుచుకున్నామో మనకు బిందు పద్ధతి ద్వారా మనకు వేకోచిత్వాన్ని కొలవడం సాధ్యమవుతుంది. సో బిందు పద్ధతిలో మనకు సూత్రం ఏంటంటే వేకోచిత్వాన్ని కనుగొనడానికి సూత్రం ఏంటి, ద డిమాండ్ వేకోచిత్వం ఈజ్ ఈక్వల్ టు డిమాండ్ రేఖ కింది భాగము బై డిమాండ్ రేఖ పై భాగము. సో ధర డిమాండ్ చిత్తం ఈజ్ ఈక్వల్ డిమాండ్ రేఖ యొక్క కింది భాగము బై డిమాండ్ రేఖ యొక్క పై భాగంగా చెప్పవచ్చును. ధర డిమాండ్ వేకోచిత్వం ఈజ్ ఈక్వల్ డిమాండ్ రేఖ కింది భాగము బై డిమాండ్ రేఖ యొక్క పై భాగంగా చెప్పవచ్చు. దీన్ని ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా మనం తెలుసుకుందాం. సో గ్రాఫిక్ మెథడ్ బిందు పద్ధతిలో చూసినట్లయితే మనం ఎల్ఎం అనేది ఇక్కడ డిమాండ్ రేఖ. సో ఈ పి బిందువు అనేది ఎలాస్టిసిటీ ఆఫ్ పి అనేది పి బిందువు దగ్గర చూసినట్లయితే మనకు మధ్య పాయింట్ ఉన్నది. సో ఇక్కడ ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్, మన సూత్రం ఏమనుకున్నాం, ద డిమాండ్ వేకోచిత్వం ఈజ్ ఈక్వల్ డిమాండ్ రేఖ యొక్క కింద భాగము బై డిమాండ్ రేఖ యొక్క పై భాగం. సో పి ఈజ్ ఈక్వల్ ఎలాస్టిసిటీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ డిమాండ్ రేఖ కింద భాగం ఏంటి, పిఎం బై పై భాగం ఏంటి, ఎగువ భాగము పిఎం బై పిఎల్ చేసినట్టయితే ఈజ్ ఈక్వల్ 1. ఎలాస్టిసిటీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ 1. సో ఎలాస్టిసిటీ ఆఫ్ పై భాగము పోతూ ఉన్నట్లయితే ధర డిమాండ్ వేకోచిత్వం పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పి బిందువు నుంచి కిందికి వస్తూ ఉన్నట్లయితే వేకోచిత్వ విలువ తగ్గుతూ ఉన్నది. సో అదేవిధంగా EP3 దగ్గర మనం చూసినట్లయితే ధర డిమాండ్ వేకోచిత్వ విలువ శూన్యంగా ఉంటుంది. అదే EP4 బిందువు దగ్గర చూసినట్లయితే ధర డిమాండ్ వేకోచిత్వ విలువ అనంతంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్క్ ఎలాస్టిసిటీ మెథడ్ అంటే పాయింట్ ఎలాస్టిసిటీ మెథడ్లో మనకు కావాల్సిన సమాచారం లభ్యం కానట్లయితే, సరైన సమాచారం లేకపోయినట్లయితే, అసమగ్రంగా ఉన్నట్లయితే మనం ఆర్క్ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. ఆర్క్ పద్ధతి మరో పేరే సగటు పద్ధతి అని చెప్పడం జరుగుతుంది, సగటు పద్ధతిగా చెప్పడం జరుగుతుంది. సో ఈ సగటు పద్ధతిలో ఏం చేస్తామంటే ప్రైస్కు అంతకుముందు మనం పి అని తీసేవాళ్ళు, ఇప్పుడు పీకి బదులుగా పి ప్లస్ P1/2, అదేవిధంగా క్వాంటిటీని Q ప్లస్ Q1/2గా తీసుకొని మనం
ఆర్క్ పద్ధతిలో మనం ఎలాస్టిసిటీని మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆర్క్ అంటే అంతకుముందు మనం పాయింట్ మెథడ్లో పర్టికులర్ పాయింట్ దగ్గర వ్యాకోచత్వం ఎలా ఉందని తెలుసుకున్నాం. కానీ ఆర్క్ మెథడ్లో ఆ పర్టికులర్ సెగ్మెంట్లో వ్యాకోచత్వం ఎలా ఉన్నది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఆ భాగంలో వ్యాకోచత్వ విలువ ఎంత ఉన్నది, సెగ్మెంట్లో ఆ భాగంలో ఎంత ఉన్నది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ ఆర్క్ ఎలాస్టిసిటీ మనం పై రేఖాచిత్రాన్ని పరిశీలించినట్లయితే డిడి డిమాండ్ కర్వ్. సో పీ ప్రైస్ ఉన్నప్పుడు మనం P1 ప్రైస్ ఉన్నప్పుడు M1 క్వాంటిటీగా, అదేవిధంగా P2 ప్రైస్ ఉన్నప్పుడు P1 నుండి P2 తగ్గినప్పుడు M2 ఉన్నది. సో ఈ ఆర్క్ పాయింట్ డిమాండ్ వక్రంగా ఉన్న కాడ మనం చూసినట్లే ఆ ఆర్క్ భాగంలో మనం వ్యాకోచత్వాన్ని కనుక్కోవడం జరిగింది. థ్యాంక్ యూ.